నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజంగా రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పురుగులు అని చెప్పి పదే పదే నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటారు. అది నిజంగానే నిజం చేసేటట్లు ఇక్కడ చూడండి, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 4 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి పనులు చేయండి అనేసి డబ్బులు పంపిస్తే దాన్ని పనులు చేయనీయకుండా దాన్ని కూడా మోకాలడ్డి పిఠాపురాన్ని అభివృద్ధి కానీయకుండా చేస్తున్నది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు. సో వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఆ నగర కౌన్సిల్లోనూ ఆ పంచాయతీలోనూ మెజారిటీ ఉండడం చేత ఆ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారు చెబితే పనులు చేస్తారా, చేయకూడదు, మేము చెప్పే పనులే చేయాలి, లేకపోతే మేము సంతకాలు పెట్టమని చెప్పి అడ్డుపడితే దానికి కలెక్టర్ గారు ఆయన మున్సిపల్ చట్టంలో ఉన్నటువంటి విచక్షణాధికారాన్ని ఉపయోగించి మీరేంది సంతకం పెట్టేది, నాకున్నటువంటి సర్వ అధికారాలు ఏదైతే ఉన్నాయో వాటితో నేను ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను, ఎవరు ఆపుతారో చూద్దామని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, గొల్లప్రోల్లో వైసీపీకి గట్టి షాక్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన పనులను అడ్డుకున్న వైసీపీ పాలకులు. గొల్లప్రోలు కౌన్సిల్ను పక్కన పెట్టి ఆమోదించిన కాకినాడ జిల్లా కలెక్టరు మున్సిపల్ చట్టంలోని విచక్షణాధికారాన్ని వినియోగించుకుంటూ గ్రీన్ సిగ్నల్, పనుల నిర్వహణకు తొలగిన అడ్డంకి. అక్కడక్కడ నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యే పనిచేయడం లేదు, మా ఎమ్మెల్యే డబ్బులు తేవడం లేదు, మా ఎమ్మెల్యేని అనవసరంగా గెలిపించామని చెబుతా ఉంటే ఇక్కడ పిఠాపురం విషయానికి వస్తే ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో ఇవ్వని హామీలు కూడా డబ్బులు అయితే పంపిస్తున్నాడు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటట్లు చూస్తున్నాడు. అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టి ఈ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేసి ఏదైతే అత్యవసరంగా పెండింగ్ లో ఉన్నటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కంప్లీట్ చేయమని 4 కోట్ల రూపాయలు డబ్బులు పంపిస్తే దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పనులు చేయకుండా అడ్డుపడుతా ఉన్నారు. సో ఆ అడ్డుపడడాన్ని కలెక్టర్ గారు దృష్టికి వెళ్తే కలెక్టర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, పనులు చేసుకోండి, వాళ్ళతో ఏం సంబంధం లేదని. ఇక చూడండి, కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ వైసీపీ పాలకులకు గట్టి షాక్ తగిలింది. పట్టణాభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెచ్చిన నిధులు పనులు చేపట్టకుండా 2 నెలలుగా అడ్డంకులు సృష్టిస్తున్న ఆ పార్టీ ప్రజాప్రతినిధుల తీరుకి చెక్ పెడుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. సో 2 నెలలుగా మీరు ఈ పనులు ఎట్లా చేస్తారు, పనులు గనుక జరిగితే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి వంగా గీత గారి నేతృత్వంలోని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 నెలలుగా 4 కోట్ల రూపాయల పనిని అయితే ఆపుతా ఉంటే ఇప్పుడు కలెక్టర్ గారు జోక్యం చేసుకొని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మున్సిపల్ చట్టం ప్రకారం తనకు సంక్రమించినటువంటి విచక్షణాధికారాలను వినియోగించుకుంటూ పనులకు పాలనామోదం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పనులు చేపట్టేందుకు వీలు ఏర్పడింది. గ్రామాల అభివృద్ధికి పుష్కలంగా నిధులు సాధించడంతో పాటు పనులు వేగంగా జరుగుతుండడంతో పట్టణాల అభివృద్ధిపై దృష్టి పెట్టినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని పిఠాపురంలో అభివృద్ధి పనుల నిర్వహణ నిమిత్తం 3 కోట్లు, గొల్లప్రోలుకు 1 కోటి రూపాయలు మంజూరు చేశారు. సో మంజూరు కూడా చేశారు, డబ్బులు రెడీగా ఉన్నాయి, పనులు చేసుకోండి, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి, గొల్లప్రోలు పట్టణాన్ని అభివృద్ధి చేసుకోండి అని చెబితే మాకు అభివృద్ధి అవసరం లేదు, మేము ప్రతిపాదించినటువంటి పనులే ఇవన్నీ కాదండి, వాళ్ళకు కమిషన్లు రాదు కాబట్టి వైఎస్ఆర్సీపీలు అడ్డుపడుతున్నారు. ఎందుకంటే ఇది ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ కమిషన్లు కుదరదు కాబట్టి కమిషన్లు రాకపోతే మాకెందుకు ఈ అభివృద్ధి, ప్రజల కోసం కాదు మేము ఇంత ఖర్చు పెట్టి గెలిచింది, మాకు కమిషన్లే కావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆపడం జరిగింది. కానీ కలెక్టర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అన్ని పనులను మొదలు పెట్టమని 4 కోట్ల రూపాయలు అయితే శాంక్షన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ నిధులతో ఆయా పట్టణాల పరిధిలో అత్యవసరంగా చేపట్టాల్సిన రోడ్లు, డ్రైన్లు, ఇతర పనులను ప్రతిపాదించారు. సో ఈ 4 కోట్ల రూపాయలతో గొల్లప్రోలుకు సంబంధించి అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అదేవిధంగా కల్వర్ట్లు కావచ్చు, వీటినైతే అత్యవసరంగా మొదలుపెట్టి పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో పిఠాపురంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది జనాలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు గమనించవలసింది ఏంటంటే ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఈసారి లోకల్ బడి ఎలక్షన్లో వాళ్ళు ఏందో చూపిస్తారు, మీరు చేయరు, చేసేవాడిని చేయలేరు. సో అదేమి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పర్సనల్ వర్క్ కాదు కదా, నియోజకవర్గానికి సంబంధించినటువంటి వర్కే కదా, గొల్లప్రోలు పట్టణానికి సంబంధించినటువంటి అంశమే కదా, అభివృద్ధే కదా, దాన్ని ఎందుకు ఆపాలనుకుంటున్నారు? కేవలము కమిషన్లు రావు కాబట్టి, అందులోనూ ఈ పనులన్నీ జరిగిపోతే పవన్ కళ్యాణ్ గారికి పేరు వస్తుంది కాబట్టి దీన్ని అడ్డుకుంటున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.